ఉత్తర రామాయణంలో చెప్పినట్లుగా శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయడము, తర్వాత యాగాశ్వాన్ని వదిలితే ఆ యాగాశ్వాన్ని లవకుశులు బంధించడము, తర్వాత లవకుశులకి రామలక్ష్మణులకి యుద్ధం జరగడము, ఇలాంటి శిల్పాలు బహుశా జమ్మలమడుగు ప్రాంతంలో ఈ గుడిలో తప్పితే ఇంకే గుడిలో ఉండవు అనుకుంటాను. ఈ కాంపౌండ్ గోడ దాటిన తర్వాత దింపుడు కళ్ళెం ఉంది. ఈ గోడ దగ్గరే వీరబ్రహ్మేంద్ర స్వామి కూర్చొని ఉన్నప్పుడు ఊర్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని శ్మశానానికి తీసుకువెళ్తూ ఈ దింపుడు కళ్ళెం దగ్గర ఆపినప్పుడు ఆ వ్యక్తి చనిపోలేదు, బతికే ఉన్నాడు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పి ఆ వ్యక్తిని బ్రతికిస్తాడు అనమాట. తర్వాత ఊళ్ళోని యువకులు దీన్ని గమనించి వీరబ్రహ్మేంద్ర స్వామిని పరీక్షించాలనుకుని వాళ్ళ ఫ్రెండ్స్ లోనే ఒకరిని స్వామి మా ఫ్రెండ్ చచ్చిపోయినాడు అని చెప్పేసి తీసుకొని వస్తే అతను నిజంగానే చచ్చిపోయాడు అని చెప్పేసి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తే అప్పుడు ఆ యువకులు తప్పు తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్ని తిరిగి బ్రతికించమని వీరబ్రహ్మేంద్ర స్వామిని ప్రాధేయపడినప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళని క్షమించి తిరిగి బ్రతికించడం జరిగింది. ఈ ఇల్లు ఉంది చూసారా, ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ భార్య గోవిందమ్మ నివసించిన ఇల్లు. కొమ్మెర్ల అనే పదమే కొత్తగా ఉంది కదా. జమ్మలమడుగుకి 15 కిలోమీటర్ల దూరంలో పెద్ద కొమ్మెర్ల, చిన్న కొమ్మెర్ల అనే 2 ఊర్లు ఉన్నాయన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విశేషాలన్నీ పెద్ద కొమ్మెర్ల ఆ ఊరికి సంబంధించినవి. ఈ కొమ్మెర్ల అనే పదానికి అర్థం ఏంటని చెప్పేసి ఆ ఊరి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒక ఆసక్తికరమైన కథ చెప్పినారు అన్నమాట. అదేంటో ఆ ఊరి వాళ్ళ మాటలోనే విందాం. పెద్ద కమ్మల చిన్న కమ్మల అని అక్కడ ఒక అమ్మవారు వాళ్ళు ఒక ఉన్నారు, ఒక రాజు బిడ్డలు. వాళ్ళు రాజు బిడ్డలు అయితే అక్కడ ఒక చెరువు కట్టినారు. ఆ చెరువు ఎప్పుడు కట్టనే తెగిపోతుంటే వాళ్ళు ఇంకా లాస్ట్ కు ఆ చెరువులో దిగినారు. అడిగి స్టాప్ అయిపోయింది, చెరువు నిలబడింది, ఏదో కొంతవరకు పనిచేసినారు. అట్లా వాళ్ళతో గురించి వచ్చి ఈ ఊర్లను పేర్లు చేసి అక్కడ చిన్న కొంగర్ల, ఇక్కడ పెద్ద కొంగర్ల. చిన్నకమ్మ ఉండే ఊరు కాబట్టి అక్కడ చిన్న కొమ్మెర్ల తెచ్చి ఇక్కడ పెద్ద ఆమె దిగింది కాబట్టి పెద్ద కమ్మ అని పెట్టింది. ఇప్పుడు ఆ ఊరి వాళ్ళ ప్రకారం ఈ చెరువు అంతా పొలాల్లాగా మారిందని అంటున్నారు కదా, కానీ ఆ చెరువుకి కట్ట అనేది ఇంకా ఉందన్నమాట. ఆ కట్టకు ఒక పక్క చిన్నకమ్మ ఉన్నారు, ఇంకో పక్క పెద్దకమ్మ వాళ్ళు ఉన్నారు. చిన్నకమ్మ పెద్దకమ్మ ఇద్దరు ప్రాణత్యాగం చేశారని చెప్పేసి ఊరి వాళ్ళు అంటున్నారు కదా. అట్లా జరిగినప్పుడు ఏమైందంటే తర్వాత వాళ్ళిద్దరు అమ్మవారిలాగా అక్కడ వెలిసినారనమాట. ఒకసారి పెద్దకమ్మ ఆ ఊరి వాళ్ళకి చెప్పిందంటే చిన్నకమ్మ ఆకలి తట్టుకోలేదు, మొదటి బోనం చిన్నకమ్మకు పెట్టండి, తర్వాత బోనం నాకు పెట్టండి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పటికి కూడా చిన్నకమ్మకి మొదటిసారి బోనం పెడతారు, తర్వాత పెద్దకమ్మకి బోనాలు పెట్టుకుంటారు. అట్లనే ఈ చిన్నకమ్మ పెద్దకమ్మకి జాతరలు కూడా చేస్తారు అనమాట. ఈ చెరువు ఈ పొలాలన్నీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయంటే మనం ఈ పెద్దకమ్మల నుంచి నవాబ్పేటకు పోయే దారిలో ఉన్నాయన్నమాట. ఈ చింత చెట్టు కింద కూర్చున్నప్పుడే వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మని చూసినారంట. ఒకప్పుడు ఇది పెద్ద చింత చెట్టు, కానీ ప్రస్తుతం కొమ్మలన్నీ విరిగిపోయి చిన్నగా ఉంది. పూర్వం నుంచి ఈయన ఏదో అక్కడ పాపాగ్ని మఠంలో ఆయన తిరగడము, ఆ నుంచి వచ్చి బనగానపల్లెలో ఆవులు గాయడము, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కందిమలయ పల్లెలో వడ్రాంగి పని చేసుకుంటూ కాలం జరుపుతూ ఉన్నాడు. ఇంకా అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి ఈ ఊరికి పెద్ద కొమ్మెర్లకు వచ్చి ఈడ పెళ్లి చేసుకొని కందిమలయ పల్లెలో వడ్రాంగి పని చేసుకుంటూ వయసులో ఆ నుంచి వచ్చి ఈ ఊరికి వచ్చినాడు. ఈ ఊరికి వచ్చి ఆయన ఇక్కడ కొద్ది కాలజ్ఞానం కూడా జరిపి బతికిన వారిని చంపడము, చచ్చినోని బతికేయడము చేసి ఆ రాత్రికి ఏదో కాలజ్ఞానం అంత తెలిపి మళ్ళా మరుసనాడు ఆ అమ్మను చూడడము, ఆ పెళ్లి చేసుకొని ఈయన నుంచి కందిమలయ పల్లెకు మళ్ళా చేరు. అమ్మను చేసుకోమని ఆయమ్మ వద్దని, చేసుకోకూడదు, నువ్వు తల్లిదండ్రే ఏడు బిచ్చా ఆటగానికి నేను ఇచ్చి ఎట్లా చేస్తాము అంత గడ్డం పోసుకొని ముసిలి రూపంగా ఏదో విచిత్రంగా అన్నాడు. అట్లాంటి ఎట్టిచ్చి చేయాలంటే ఆ పొద్దు రాత్రి కలలో వాళ్ళకు తల్లిదండ్రికి వచ్చి నేను శ్రీమన్నారాయణని ఈ రకంగా నేను ఈ అవతారంలో వచ్చినాను, నీ బిడ్డను ఇచ్చి నాకు కళ్యాణం జరపండి అని చెప్పినట్టు వాళ్ళకు కలలో వచ్చే పొద్దున సమ్మతించి కళ్యాణం మొదలు చేసి వద్దని అనేది తల్లిదండ్రే. ఆ రాగి సంగటి అన్నం తెచ్చుకునేది ఆయమ్మకు ఇయ్యడము, ఆ అన్నము ఆ ముద్దే తీసుకురమ్మని చెప్పడం, వాళ్ళ ఇంట్లో పెండి ఖాయమైనాక కూకొని అంటే ఆ రాగి సంగటి ఆయమ్మ చూసి అలా పురుగులు పడి ఉలకొడుతుంది అంట రాగి సంగటి. అది పొద్దున మళ్ళా ఆయమ్మని తెమ్మని ఇస్తారు, లేకపోతే సకలమైన పదార్థాలైన కళ్యాణం చేసుకొని అక్కడికి పోయి ఆడ కాపురం చేస్తూ ఆడ మఠం కట్టుకొని అక్కడ అంత స్థిరంగా నిలబడిపోయింది.
చెట్టు కింద ఊరికే కూకోవడము చూడడం ఎమ్మని అంతవరకే గాని ఏం లేదు. ఆడ చనిపోయినని బతికిచ్చినాడు. ద్వాలం కాడ నుంచి అటు వాళ్ళకు చూసి తగ్గు కాచాలి. ఆడ ఎత్తకపోతుంటే అడ్డం పోయినాడు. బతికిన చంపుతారా మీరు పారేస్తారా అని పోయి అడ్డం పోయి ఆడ దింపించి ఆడ ఆయన బతికిచ్చి పంపించినాక మళ్ళా గుళ్ళో వాళ్ళ పిల్లలు అంత జతయి ఎదురా చచ్చిపోయినా ఎట్లా బతికిచ్చాడు, ఇప్పుడు నువ్వు పండుకోరా అని పండబెట్టి పాడే కట్టుకొని బతుకుంటా పోతే చచ్చిపోయినాడు, పారైపోయింది. అట్లా పక్కకి ఎత్తకపోయి చూసి ఆయన చనిపోయినాడు. చనిపోతే అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడి బతికిచ్చి ఆ రాత్రికే కాల జ్ఞానం వినిపించి ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ భార్య గోవిందమ్మ నివసించిన ఇల్లు ఇది ఊరి చావిడి పక్కనే ఉంది. ఇల్లు పైకప్పు పడిపోయింది కానీ ఊరి వాళ్ళు ప్రతిరోజు ఇంటి ముందర శుభ్రం చేసి ముగ్గులు లాంటివి వేస్తున్నారు. ఒక 20 సంవత్సరాల కిందట పొలం పని చేసే ఒక మహిళకి పత్తికాయలో వీరబ్రహ్మేంద్ర స్వామి రూపం కనపడింది. ఆ టైంలో అది ఒక పెద్ద వింత అన్నమాట. చాలా మంది భక్తులు ఈ వింతను చూడడానికి ఈ ఊరికి రావడం జరిగింది. పత్తికాయను ఒక గ్లాస్ బాక్సులో పెట్టి అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి కట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే గుడి. గోవిందమ్మ ఇంటి ఎదురుగా చావిడి ఎదురుగా ఈ గుడి ఉంటుందన్నమాట. ఇక్కడే ఆ పత్తికాయని ఇంకా ఆ గాజు బాక్స్లోనే ఉంచడం జరిగింది. ఈ గుడికి అందరూ చెప్పుకుండి అందరూ చూసే రామాయణం శిల్పాలు ఉండేది ఈ లక్ష్మీదేవి అమ్మవారి గుడికి అన్నమాట. దీన్ని జనమేజయుడు ప్రతిష్ఠించినారని అంటారు. జనమేజయుడు ప్రతిష్ఠించిన గుళ్ళని దాదాపు పడమ దిశగా ఉంటాయి. అందరూ లక్ష్మీదేవి అమ్మవారి గుడికే రామాయణం శిల్పాలు ఉంటాయని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే చెన్నకేశ్వర స్వామి గుడి లోపల రామాయణం గురించి ఇంకా ఎక్కువ శిల్పాలు ఉన్నాయన్నమాట. వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. అట్లనే మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.